అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి శ్రీని గారు, మీకు ఐకాన్ వీక్షకులందరూ కూడా. సార్, ఆ, నారా లోకేష్ గారు 2023 జనవరి నుంచి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళారు. యువగలం పేరుతో ఆ, అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా సక్సెస్ అయ్యారు. జనాలకు బాగా దగ్గరయ్యారు. ఆ, కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల, ఆ, కానీ ఉత్తరాంధ్ర వరకు వెళ్ళినా కూడా వైజాగ్ వరకు అక్కడికి వెళ్ళి ఆపేశారు. ఆ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా తిరగకుండా ఇప్పుడు ఆ, శంకారావం పేరుతో ఎలక్షన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేశారు. ఎలా జరుగుతుంది? రోజుకి 3 నియోజకవర్గాలు తిరుగుతున్నారు. ఎలా జరుగుతుంది? ఆ, సభ సభ నుంచి వస్తున్న ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది? అందులో ముఖ్యంగా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. కాస్త వీటినన్ని ఆ, క్రోడీకరిస్తూ మీ విశ్లేషణ చెప్పండి సార్. ముందుగా శ్రీని గారు, మీరు అన్నట్టు యువగళం పాదయాత్ర మొదలు పెట్టక ముందు లోకేష్ బాబు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి కాబట్టి ఆయన శాసనమండలి సభ్యుడై మంత్రి అయ్యాడు, ప్రజల్లో గెలవలేదని చెప్పని ఒక రకమైనటువంటి హేళన చేస్తూ అతని మీద వ్యక్తిత్వ హననం చేస్తూ అతన్ని ఏ విధంగా దుర్భాషలాడారో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి అంతటికీ కారణం ఏంటంటే లోకేష్ అనే వ్యక్తి యొక్క సామర్థ్యం ముందుగా గుర్తించిందే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీది గారు. ఎందుకంటే అతనిలో విషయం ఉంది, సమర్థుడు. ఆయన శాఖలో రమారమి 300 పైచీలకు పురస్కారాలు కేంద్రం నుంచి పొందాడు. అలాగే అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కూడా వేయటం కూడా జరిగినాయి. ఐటీ రంగంలో మరి అతను తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయాలు, వాళ్ళని తీసుకొచ్చిన విధానాలు వీళ్ళందరికీ తెలుసు కాబట్టి. అలాగే ఇతని యొక్క ఎంత సమర్థుడు అని చెప్పుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను మీకు. నగదు బదిలీ పథకాన్ని 2008లో ఆయన పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినప్పుడు 2009లో వాళ్ళు అధికారంలో రాలేదు. అయినా సరే కేంద్రంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఈ పథకాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేశాడండి. అంటే అతనికి దూరదృష్టి ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పని వీళ్ళు ముందుగా గుర్తించింది. రేపు పొద్దున మనకి ఇబ్బందికరంగా ఉంటాడు, మనకు అడ్డుపడేది అతనే, చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఇంకొక టర్మ్ ఉంటారేమో, ఆ తర్వాత ఆయన కొనసాగే అవకాశం లేదు కాబట్టి మనం దృష్టి పెట్టాల్సింది లోకేష్ బాబు గారి మీద అనే ఆలోచనతోటే వాళ్ళు మొట్టమొదటి కూడా ఆయన్ని చేశారు. దానికి తగ్గట్టుగానే లోకేష్ బాబు గారు తను మలుచుకున్నారు. ఆహార్యాన్ని మళ్ళీ మార్చుకున్నారు, ఆంగికాన్ని మార్చుకున్నారు, వాగ్దాటిని మార్చుకున్నారు. సూటిగా ప్రజల మనసులో హత్తుకునే విధంగా మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందుతూ నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదిగాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఏ విధంగా ఎదిగాడు అంటే తిరుగులేని విధంగా ఎదగటమే కాకుండా మీరు అన్నట్టు ఆ ఎర్ర పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా భయం పట్టుకుందండి. ఈ మధ్య నాకున్న సమాచారం ప్రకారం ఒక అంటే దుందుడుకు చర్యతోటి ఒక వీళ్ళతోటి దుర్భాషలాడి నానా హడావుడి చేసినటువంటి ఒక నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, అయ్యా రేపు పొద్దున మా జోలికి రావద్దు, దయచేసి మేము ఎటు ఓడిపోతున్నాం, కావాలంటే నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, బహిరంగంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ నేను వచ్చి పార్టీలో చేస్తాను, మా జోలికి రావద్దని చెప్పిన సందర్భాలు కూడా జరుగుతున్నాయండి. ముఖ్యంగా ఇది రాయలసీమలో ఎక్కువగా వినపడతా ఉంది. ఎందుకంటే పరిస్థితులు వాళ్ళకి అర్థమైపోతా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు మరి ఆయన జనవరి 27, 2023లో ప్రారంభించినటువంటి లోకేష్ గారి పాదయాత్ర దినదిన ప్రవర్ధమానంగా ప్రతి గ్రామంలోనూ ఆయన ప్రయాణించినటువంటి మార్గమధ్యంలో ఉన్నటువంటి పట్టణాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క 5 సంవత్సరాల కాల పరిమితిలో జరిగినటువంటి అభివృద్ధి, తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు, వేసినటువంటి రహదారులు, ఇవన్నీ చూపించుకుంటూ సెల్ఫీ ఛాలెంజ్ చేసుకుంటూ మామూలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు చేసిన అవినీతిని ఎండగడుతూ సాక్ష్యాధారాలతోటి, ఏదో ఊరక మాట్లాడటం కాదండి, సాక్ష్యాధారాలతోటి ఆయన ఎండగట్టితే సమాధానం లేదు. ఆయన ఎక్కడ సవాల్ చేసినా కూడా దానికి జవాబు లేదు ఎక్కడా కూడా. అట్లా రోజు రోజుకి అది ఎట్లా వచ్చింది అంటే చిత్తూరు జిల్లా దాటిన తర్వాత ప్రజలే ఆయన్ని నడిపించారు. ఆయన నడవల, ప్రజలే ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పూల రథం మీద తీసుకెళ్లారు, పూలు పరుచుకుంటూ తీసుకెళ్లారు. నానా అసలు వాళ్ళ సంతోషాన్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నారు అంటే నిజమే కదా, మనం నిన్నటిదాకా లోకేష్ బాబు గారిని అపార్థం చేసుకున్నాం, ఇతనిలో ఇంత సమర్థుడు ఉన్నాడు. అలాగే యువత ముఖ్యంగా చాలా స్పష్టంగా
యువతకు అర్థమయ్యే విధంగా ఆనాటి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పని వివరంగా చెప్పుకుంటూ అతను విశదీకరించిన విధానం యువతకి బాగా దగ్గరైందండి. అందుకనే యువత బ్రహ్మరథం పట్టారు. అట్లాగే మహిళామ తల్లులు కావచ్చు, వివిధ సంఘాలతోటి, వివిధ మతాల వారితోటి, అందరితోటి కూడా ఆయన మాట్లాడుకుంటూ అందరి దగ్గర సమస్యల గురించి అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పేదానికి అక్కడే తక్షణమే సమాధానం చెబుతూ ఎక్కడ కూడా ఆయన తోట్రుబాటు లేకుండా, హడావుడి లేకుండా, చక్కగా ఎట్లాంటి మొహమాటాలకు పోకుండా కూడా తను చేయగలిగితే చేస్తానని చెబుతున్నాడు, లేదంటే ప్రయత్నం చేద్దామని చెబుతున్నాడు. వివరించి చెప్పడం కూడా జరుగుతోంది. మీకు ఉదాహరణ చెప్తానండి. రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక అంటే ఇంజనీరింగ్ ఎంబీఏ చదివిన అమ్మాయి, ఏమండి మరి ఆ రోజు జాకీ పరిశ్రమ వచ్చింది ఇక్కడికి, మరి మీరు వస్తే మళ్ళీ జాకీ పరిశ్రమ తీసుకొస్తారా అంటే, లేదమ్మా అది అంతర్జాతీయ సంస్థ, మళ్ళీ వస్తుందని అనుకోను కానీ ఆ స్థాయి పరిశ్రమ మళ్ళీ తీసుకొస్తానని చెప్పాడు. మిగిలిన వాళ్ళలాగా అబద్ధాలు చెప్పలేదు. నేను తీసుకొస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పాను. ఇట్లా ఎనికి పోయినటువంటి పరిశ్రమల తాలూకా కొత్త పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పుకుంటా ఉన్నాడు, ముందుకు వెళ్తానే ఉన్నాడు. ఈరోజు మహిళా యువ మహిళలకి భద్రతకు సంబంధించి వాళ్ళు మినీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 అంశాలు తీసుకొని ఆయన ఎంత వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడో చూస్తూనే ఉన్నాం. అట్లానే అందరికీ చెప్పుకుంటా వచ్చారు ఆయన మేలో మహానాడు అయిపోయిన తర్వాత. మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారిది అక్రమ నిర్బంధానికి కొన్ని రోజులు విరామం ప్రకటించాల్సి వచ్చింది. మరి సమయాభావం లేనందువల్ల మరి ఉత్తరాంధ్రలో అన్ని చోట్ల కూడా తిరగలేదు ఆయన. ఇప్పుడు మిగిలిన చోట్ల చూసుకుంటా ఉంటే సభకి ప్రజాదరణ విపరీతంగా పెరుగుతూ ఉంది. మరి యువత కేరింతలు చూస్తూ ఉంటే బ్రహ్మరథం పడతా ఉన్నారు. అంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు, చాలా స్పష్టమైన నిర్ణయానికి వచ్చున్నారు. ఉత్తరాంధ్ర ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట. కొన్ని చేతులారా అధినాయకత్వం చేసుకున్నటువంటి లోపాల వల్ల అక్కడ వాళ్ళు ఓడిపోతున్నారే తప్ప ప్రజల్లో అభిమానం లేక కాదు. కాబట్టి ఇప్పుడు తిరిగి వాటినన్నిటిని సరి చేసుకునే విధంగా ముందుకెళ్తున్నారు. ప్రజలు కూడా రేపు అధికారంలో తెలుగుదేశం రాకపోతే పరిస్థితి ఏంటనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి లోకేష్ బాబు గారు చెప్పే ప్రతి మాటకి వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. ప్రతి మాట కూడా వాళ్ళ మనసును తాగుతా ఉంది. ఆయన అంత వివరంగా చెప్తుంటే వాళ్ళు నమ్ముతున్నారు. ఇతను చేయగలడని నమ్మకం ఏర్పడిపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి దేవులాడుకునే పనే లేకుండా ఓ చక్కని నాయకుడు, నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడని ఇందానే చెప్పాను మీకు. ఒక నాయకుడు వజ్రంలా తయారయ్యే ఈరోజు వజ్రం చేతిలో పట్టుకున్నాం అనుకోండి, సానబెట్టిన వజ్రం అయితే అది ప్రకాశిస్తుంది. ఎవరన్నా మీదకి వస్తే పీకలు కూడా వస్తుంది. ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈరోజు అలా వజ్రంలా తయారయ్యాడు లోకేష్ బాబు గారు. నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రానికి అతని ద్వారా ఒక మంచి నాయకుడిని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తులో రేపు జరిగే 5 సంవత్సరాల ఈ ఉమ్మడి ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర. ఎందుకంటే నేను పదవులు తీసుకోనని ముందే చెప్పాడు. ఆయన అన్ని వెనకమాలు ఉండి చక్కగా నిర్వహించుకుంటూ పార్టీని ముందుగా, అలాగే పార్టీ శ్రేణులకు జరిగిన అన్యాయాన్ని, అధినాయకుడికి జరిగిన అన్యాయానికి లెక్కలు సరిచేస్తాడని అయితే భావిస్తున్నాను. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారండి. నిస్సందేహంగా అతనిలో ఆ యొక్క సమర్థత ఉందనేది మా యొక్క నమ్మకం కూడా. ధన్యవాదాలు సార్. ఎంత కాదన్నా మీరు చెప్పినట్టు ఆ, లోకేష్ గారిని సానబెట్టి ఒక నాయకుడిగా తయారు చేసింది మాత్రం జగన్ గారే. ఈ విషయంలో నిస్సందేహంగా లోకేష్ గారు మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునేసి కాస్త ఆచితూచి రెడ్ బుక్ లో జగన్ గారి పేరు లేకుండా ఉండాలని చూద్దామండి, ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.